ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మనుష్యులు బంగారాన్ని శుద్ధి చేసేందుకు అగ్నిని వాడుతారు. ఇదే కారణముతో దేవుడు మనల్ని విషమ పరీక్షల గుండా వెళ్ళనిస్తాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నదని పేతురు భక్తుడు తెలియజేయుచున్నాడు. సువర్ణము అనగా బంగారము. ఇది కొంతకాలానికి నశించి పోవునదిగా ఉన్నది. అయితే నశించిపోని సువర్ణము మరొకటి ఉన్నది. అదే ఆత్మీయ సువర్ణముగా పేరుగాంచిన విశ్వాసము. ఇది ఎంతో అమూల్యమైనది. అంటే విశ్వాసము ముందు ఎంత బంగారమైనను, ఎంత విలువైన బంగారు ఆభరణమైనను నిరర్ధకమని తెలుసుకోవాలి. ప్రియులారా, బంగారం యొక్క విలువ తెలిసేది కేవలము అగ్ని పరీక్ష వలనే. అగ్ని పరీక్ష అనేది సువర్ణానికి తప్పదు. బంగారమైన లేదా ఆత్మీయ బంగారమనే విశ్వాసమైన ఈ రెంటికిని అగ్ని పరీక్ష ఉన్నట్లు వాక్యము వలన స్పష్టముగా తెలియచున్నది. పరలోక సంబంధముగా మనము ఆలోచిస్తే పరలోక సామ్రాజ్య అవసరతలకు, అలంకారాలకు, అంతస్తులకు సంబంధమైన ఈ లోక బంగారము ఎందుకు పనికిరాదు. ఎందుకంటే బంగారము కంటే విలువైనది మానవ శరీరములో గుప్తమయున్న హృదయములోని ఆత్మీయ సువర్ణముగా పేరుగాంచిన విశ్వాసమేనని వాక్యము మనకు తెలియజేయుచున్నది. ప్రియులారా, లోకరీత్యా బంగారమును పవిత్రపరచుటకు లోక సంబంధమైన అగ్ని పరీక్ష జరగవలసి ఉన్నది. అగ్ని పరీక్ష వలన తప్ప మరి ఏ పరీక్ష వలనైనా బంగారు యొక్క అపవిత్రతను, అశుద్ధిని తొలగించుట దుర్లభము. అలాగే బంగారము కంటే విలువైన విశ్వాసము యొక్క పటిష్టతను, పవిత్రతను తెలుసుకోవాలంటే ఆత్మదేవుడు కొన్ని రకములైన అగ్ని పరీక్షలను ప్రత్యక్షముగా, శరీరాయుతముగా, మానసికముగా జరిగిస్తాడని మనము తెలుసుకోవాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో కొంతమంది భక్తుల విశ్వాసమునకు పెట్టబడిన కొన్ని అగ్ని పరీక్షలను ఈ రాత్రి మనము ఆలోచన చేద్దాం. ప్రియులారా, అబ్రహాము యొక్క విశ్వాసానికి అగ్ని పరీక్ష పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, అప్పుడాయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దానిమీద దహన బలిగా అతన్ని సమర్పించుమని చెప్పెను అన్న వచనము ప్రకారము, ప్రియులారా, ఒక రకంగా అబ్రహాము అగ్ని పరీక్షతో దహించబడినాడు. అగ్నిలాంటి పరిశోధనలతో కూడిన పరీక్ష అంటే దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ అబ్రహాము ఒక్కగానైనా ఒక కుమారుని మొరియాలో దహన బలిగా అర్పించమని దేవుడు కోరాడు. ఇది నరుని యొక్క విశ్వాసమును, ఆత్మీయ సువర్ణమును పరిశోధించుట. ఈ పరిశోధనలో అబ్రహాములో ఉన్న విశ్వాసము ఎంతో అమూల్యమైనదిగా మార్చబడినది. ఈ భయంకరమైన అగ్ని పరిశోధన పరీక్షలో అబ్రహాము బహు ఏకాగ్రతతో చలించని రీతిలో నిలిచాడు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అగ్ని పరీక్షలో పుటము వేయబడిన అబ్రహాములోని విశ్వాసము బంగారము కంటే అమూల్యమైనదిగా మార్చబడి
విశ్వాసులకు తండ్రిగా దైవ సన్నిధిలో జీవించాడు. ప్రియులారా, రెండవది మనము గమనించినట్లయితే యాకోబు యొక్క విశ్వాస అగ్ని పరీక్ష. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. యాకోబు విశ్వాసానికి దేవుడు అగ్ని పరీక్ష పెట్టాడు. యాకోబుతో దేవుని యొక్క విశ్వాస పరీక్ష ఎటువంటిదంటే, భార్యా బిడ్డల బంధము నుండి యాకోబును తప్పించి ఏకాగిగా చేసి తెల్లవారులో యాకోబుతో పోరాటముతో కూడిన అగ్ని పరిశోధన జరిగించాడు. ప్రియులారా, ఈ అగ్ని పరీక్షలో యాకోబులోని సంపద మీద ఆశ, స్వశక్తి మీద ఆధారపడే లక్షణం మొదలగు మష్టులాంటి గుణాలన్నీ తొలగించబడ్డాయి. యాకోబులోని విశ్వాసము పుటము వేయబడిన దేవుడు తప్ప మరేమీ లోకములో లేదని గ్రహించి మగసిరి గలవాడే విశ్వాస అగ్ని పరీక్షలో రాత్రంతా దేవునితో పోరాడాడు. ప్రియులారా, ఈ అగ్ని పోరాట పరీక్షలో యాకోబు గెలిచినందున దేవుడు యాకోబును ఆశీర్వదించి అతని పేరును మార్చి ఇశ్రాయేలుగా నామకరణము చేశాడు. ఇట్టి విశ్వాస పరీక్షలో చలించని సంకల్పమును, దైవత్వమునకు ప్రీతికరమైన జీవితము జీవిస్తూ తన విశ్వాస బలము చేత యాకోబు 12 గోత్రాలకు తండ్రియు, దైవకుమారునికి పితామహునిగా దేవుని చేత ఏర్పరచబడినవాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, మూడవదిగా యోబు యొక్క విశ్వాస అగ్ని పరీక్ష. ఒక దినములోనే యోబు యొక్క సమస్త సంపద, బిడ్డలు కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని యోబు చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. ప్రియులారా, యోబు యొక్క విశ్వాసానికి పెట్టబడిన అగ్ని పరీక్ష విషయములో మనము ఆలోచిస్తే, సాతాను వలన యోబు యొక్క సంపద, అతని యొక్క కుటుంబము, మంది, మార్బలము సమస్తమును దేవుని అగ్ని పరిశోధనలో పూర్తిగా కాలిపోయి లయమైపోయాయి. అయినను యోబు తన విశ్వాస్యత నుండి తొలగిపోక స్థిరుడై ఉన్నందువలన దేవుని యొక్క అగ్ని పరిశోధన, సాతాను యొక్క శోధన రెండింటినీ జయించగలిగినాడు. అందుకు ప్రతిఫలముగా యోబు దేవుని చేత 2 అంతల ఈవిని పొంది బహుగా ఆశీర్వదించబడి అగ్నిలాంటి శ్రమలను విశ్వాసముతో ఎదుర్కొనే విషయములో మనకు మాదిరిగా నిలిచాడు. ప్రియులారా, 4వదిగా షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు పెట్టబడిన అగ్ని పరీక్ష. వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి గల మండుచున్న అగ్నిగుండములో పడవేసిరి. ప్రియులారా, షడ్రక్, మేషక్, అబేద్నెగోల విశ్వాసము విషయములో దేవుడు భయంకరమైన అగ్ని పరీక్ష పెట్టాడు. ఈ లోక దేవతలను పూజించని విషయములో వారు అగ్నిలో వేయబడినప్పుడు బంగారము కంటే వారి విశ్వాసము గొప్పదని రుజువైనది. వారి విశ్వాసమునకు ప్రభావితుడైన దేవుడు అగ్నిలోనికి దిగివచ్చినాడు. మేషకు, షద్రకు, అబేద్నెగోలు అను ముగ్గురు విశ్వాసులతో పాటు 4వ వాడుగా దేవుడు వారి మధ్య అగ్నిగుండములో సంచరించినట్లు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము. ప్రియులారా, మరియు ఆ 4వ వ్యక్తిగా ఉన్నటువంటి దైవశక్తి యొక్క మహిమ ప్రభావమును రుజువుపరచుచు రాజును, ప్రజలను ఆశ్చర్యచకితులుగా చేయుటయేగాక నిజమైన దేవుని యొక్క శక్తి ప్రభావమును వారు నాటి రాజ్యాంగములో బయలుపరిచినారు, దేవుని మహిమపరిచినారు. ఇది విశ్వాసము యొక్క అగ్ని పరిశోధన, దాని యొక్క ప్రభావము. ఇప్పుడు కష్టాలను అనుభవిస్తున్న విశ్వాసులందరికీ ఈ యుగాంతములో వచ్చే మహా బాధల కాలములో ఉండే దేవుని ప్రజలందరికీ వీరి మనసు, ప్రవర్తన ఆదర్శప్రాయం. ప్రియులారా, 5వది యేసు క్రీస్తు శిష్యులకు పెట్టబడిన అగ్ని పరీక్ష.
యేసు ప్రభు తనెన్నుకున్న 12 మంది శిష్యులకు తన పట్ల ఉన్న విశ్వాసమునకు పెట్టిన అగ్ని పరీక్ష. ప్రియులారా, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనయున్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను అన్న వచనము ప్రకారము ఆ కారణముగా ఉన్న పాటున యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులతో ప్రయాణిస్తూ చిన్న దోణెపై గాలిని తుఫానును పుట్టించి అలలతో దోణెను కప్పి దోణె మునిగి ప్రమాదకర స్థితికి వాతావరణమును సృష్టించిన తన శిష్యుల యొక్క మనోవిశ్వాసమును పరీక్షించిన సందర్భములో ఏ ఒక్కడు కూడా ప్రభు పట్ల విశ్వాసమున్నట్లు ఆ సంఘటన తెలుపుటలేదు. ఎందుకంటే ఆ భీకర సుడిగాలి తుఫాను వాతావరణంలో యేసు క్రీస్తు ఏర్పరచుకున్న శిష్యుల యొక్క ఆత్మీయ బలహీనత పట్ల ప్రభు విచారించి, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో మాట్లాడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. ప్రియులారా, యేసు మాటలను బట్టి మనము గ్రహించవలసినదేమిటంటే యేసు ప్రభు శిష్యులలో ఏ ఒక్కరికిని ఆయన మీద విశ్వాసము లేదని రూఢిగా తెలియచున్నది. ప్రియులారా, మరియొక దాన్ని మనము గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువుకు పెట్టబడిన అగ్ని పరీక్ష. దైవకుమారుడైన యేసు తానే స్వయముగా 40 దినములు సాతాను అగ్ని పరీక్షను ఎదుర్కొన్నాడు. సాతాను యేసును 3 సార్లు శోధించాడు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చిన 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, ఈ శోధనలో యేసయ్య గొప్ప విజయమును సాధించాడు. అంతకంటే ముఖ్యముగా సిలువలో యేసుకు పెట్టబడిన దేవుని ఉగ్రతను అగ్ని పరీక్ష, సిలువ అనబడిన అగ్ని పరీక్షలో ఘనమైన విజయాన్ని సాధించి సమాప్తమైనదని ప్రకటించాడు. ఈ కారణము చేత దేవుడు ఆయనను ఎంతో ఉన్నతముగా హెచ్చించాడు. అందుకే అన్ని నామముల కంటే పైనామము యేసు దేవునికి ఇవ్వబడినది. యేసు అను పేరు విని పరలోకములో గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఉన్న ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకుంటుంది. ప్రియులారా, మరియొక విశ్వాస పరీక్షను మనము గమనించినట్లయితే, ఒక విశ్వాసిగా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు పెట్టబడిన అగ్ని పరీక్ష. ప్రియులారా, మరి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ విశ్వాసము ఎలా ఉన్నది ఒక్కసారి ఈ రాత్రి పరీక్షించి చూసుకోవాలని ప్రార్థనాపూర్వకముగా నేను మిమ్మల్ని కోరుకొనుచున్నాను. మీ జీవితంలో మీకెదురవుతున్న శ్రమల అగ్ని పరీక్షలో విజయము సాధించగల విశ్వాసం మీకున్నదా? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అని పరిశుద్ధ లేఖన భాగములో తెలియజేయబడినట్లుగా అనేక మంది తమకు పెట్టబడుచున్న అగ్ని పరీక్షల్లో ఈరోజు ఓడిపోవచ్చున్నారు. విశ్వాసులైన అనేకులు దేవుని మహిమపరచలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, సువర్ణమును అగ్నితో పరీక్షించిన విధముగానే విశ్వాసి యొక్క విశ్వాసమును కూడా దేవుడు పరిశోధించును అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి క్రైస్తవ జీవితమన్నది శ్రమలు, శోధనలు, వేదనలు, బాధలు, సమస్యలు, ఇలా అనేక రకాలైన వాటితో పరిశోధన పూర్తిమైన క్రియా సమ్మేళనముగా ఉన్నదని మనము గ్రహించాలి. ఎందుకంటే క్రీస్తే ఇట్టి పరిశోధన, శోధన, బాధ అనుభవించి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు విజయాన్ని సాధించి ఉన్నాడు గనక ఆయన నీ శ్రమల కొలిమిలో నీకు ఖచ్చితముగా సహాయము చేయగల సమర్థుడని గట్టిగా విశ్వసించాలని ఈ రాత్రి నేను మిమ్మల్ని కోరుకొనుచున్నాను. ప్రియులారా, 1831వ సంవత్సరము మార్చి 7వ తారీఖు జార్జ్ ముల్లర్ గారి యొక్క జీవితములో ఆ దినము మహా
శోధన వంటి దినమే. ఆ దినము ఆయన యొక్క ఆశ్రమమునకు ఒక పెద్ద అవసరత వచ్చింది. ఆ అవసరత గూర్చిన కలత ఆయన యొక్క హృదయంలో ఉంది. ఆ సమయంలో దూరిన సాతాను జార్జ్ ముల్లర్ వైపు చూసి, ఇప్పుడు నీవేమి చేయబోతున్నావు, ఇది ఎలాగున నీకు సాధ్యము అని హేళనగా అడిగాడు. వెంటనే ముల్లర్ తనకు ఉన్న అవసరతలు దేవుని ఎదుట పెట్టి ప్రార్థించి విశ్వాసముతో లేచాడు. వెంటనే తన మనసులో గొప్ప సమాధానాన్ని పొందుకున్నాడు. ఆ దినమే సాయంకాలమయ్యేలోపు దేవుని చేత ప్రేరేపించబడిన ఒక ధనవంతుడు బంగారు నాణెములను తెచ్చి అతనికి కానుకగా ఇచ్చాడు. తన అవసరతలన్నీ తీర్చబడి అంతగా అవి సరిపోయాయి. ఇది ఎలాగు సాధ్యమో అని సవాలు చేసిన సాతానును తరిమి కొట్టుటకు ఆయన వాడుకున్న ఆయుధమే విశ్వాసం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా సాతాను అనేక సందర్భాల్లో శోధనలను పెట్టినప్పుడు అటువంటి శోధనలను మనము ఏలాగున జయించగలుగుతున్నాం? విశ్వాసపు మాటలను చేతపట్టుకొని జీవిస్తున్నామా, లేక నిరుత్సాహపడిపోతున్నామా? మన సమస్యలు ఎంత అని దేవునితో చెప్పుకునే దానికంటే మన దేవుడు ఎంత పెద్దవారో అని మన సమస్యతో చెప్పాలి. అబ్రహాము వలె, యోబు వలె, జార్జ్ ముల్లర్ వలె విశ్వాస యోధులుగా ఉండండి. విశ్వాసము వలన విజయాన్ని సాధించండి. అప్పుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ సమస్యలన్నీ కూడా మిమ్మల్ని విడిచి పారిపోతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు తన విశ్వాసుల పట్ల, తనను ప్రేమించిన వారి పట్ల, రోగుల పట్ల, వికలాంగుల పట్ల, మృతుల పట్ల చేసిన అద్భుత కార్యాలను గూర్చి, అటు తరువాత పరిశుద్ధాత్మదేవుడు అపోస్తలుల పట్ల జరిగించిన మహిమ అద్భుత క్రియలు మనకు తెలుసు అని తెలిసిన నీకు దేవుని పట్ల నీకున్న విశ్వాసమెట్టిదో ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేసి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును ఈ రాత్రి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము. ప్రియులారా, అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితాలుగా మన జీవితాలను సరిచేసుకున్నటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి మీ బలమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈ రాత్రి మాకు తోడుగా ఉండి సరైన మార్గంలో మమ్మల్ని నడిపించండి. తండ్రి, ఎందరో రక్షణ పొందాలి, మిమ్మల్ని మహిమపరచాలి, వారి పాప జీవితమును విడిచిపెట్టి నరకము నుండి తప్పించుకోవాలి. మీ సువార్తను విస్తరింపజేయండి నాయనా. అయ్యా, మేము మా శరీరము, మనసు, ఆత్మ ఈ రాత్రి మీకు సమర్పించుకొనుచున్నాం. ప్రభువా, సన్మార్గంలో మమ్మల్ని నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు వ్యవసాయ పనులు చేయుచుండగా మీరే బిడ్డలకు తోడుగా ఉండి కావలసిన సమస్తమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి నాయనా. అయ్యా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, వివాహాలు జరిగి
సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరుమని వేడుకొనుచున్నాం. అయ్యా, బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో చితికిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేయండి నాయనా. అనానుకూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకులను, సేవకురాండ్లను, వారి పరిచర్యను, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకమును కలుగజేసి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.